నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నల్గొండలోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక విప్లవంతో ఆధునిక 21వ శతాబ్దపు భారత నిర్మాణానికి ఆయన బలమైన పునాదులు వేశారని, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నేత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ గారికి, అందరు కౌన్సిలర్స్ కు, సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీ అందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా రాజీవ్ గాంధీ గారు కన్న కళలు నిజం చేయాలంటే ఆయన ఆ రోజు 85 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 40 సంవత్సరాల బాధ్యతలు చేపట్టి దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకెళ్తానంటూ ప్రచారం ఆర్భాటం లేకుండా ప్రపంచంలోనే ఆ రోజు ఏ దేశానికి పోయినా రాజీవ్ గాంధీని చూడడానికి లక్షలాది మంది వచ్చేవాళ్ళు. అలాంటి నేత ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం 21 సంవత్సరాలకి వెళ్ళి ఓటు హక్కుని 18 సంవత్సరాలకే తీసుకొచ్చి యువతలో ఆలోచన శక్తి, వారు ఏ విధంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారో వారైతే కరెక్ట్గా ఆలోచిస్తారని 18 ఏళ్ళకి ఓటు హక్కు పెట్టించి ఒక చరిత్ర సృష్టించిన ఎవరు అడగలే ఆయనని. అలాగే 20వ శతాబ్దంలో కంప్యూటర్ యుగం రావాలని చెప్పి ఆ రోజు ఎస్టీడీ ఫోన్లు కానీ, సెల్ ఫోన్ బూతులు కానివ్వండి, సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారి ఆలోచన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిండు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ స్వరాజ్యమే లక్ష్యం అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిన స్ఫూర్తితో గ్రామాలకు నేరుగా నిధులు పంపించి సర్పంచ్ అకౌంట్లో నిధులు వేసిన ఘనత 85లో. ఇవాళ మనం డెబ్యూటీ సెట్లో రైతు భరోసా కానీ ఇంకా ఏ పథకాలు వస్తున్నాయి ఇప్పుడు అకౌంట్లో వేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ అది ఆలోచించింది 85లో సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేసిండు, అంటే బ్యాంకులో పడేది. ఇప్పుడేమో నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తుంది. అప్పుడు ఆ కాలంలోనే ఆయన సర్పంచ్ అకౌంట్ డబ్బులు పడితే దాంతో గ్రామాల అభివృద్ధి మొదలైంది.